హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఓకే జనరల్గా చెప్పాము. అయితే టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. దట్ ఈజ్ సైకాలజీ. టర్మాన్ ఏం చెప్పారు, విలియం జేమ్స్ ఏం చెప్పారు, బినే ఏం చెప్పారు, అండ్ వెస్లర్ అండ్ జీన్ పియాజే. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త చింతన చేయగలిగే సామర్థ్యానుపాతంలో ఉంటుంది అని తెలిపిన వారు టర్మాన్. వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యముని అని తెలిపింది విలియం జేమ్స్. వ్యక్తి యొక్క ఒక ఖచ్చితమైన దిశగా సాగి నిర్వహించడం, మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యము, స్వీయ విమర్శల చేసుకోగలిగే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. మనం మాట్లాడుతున్నది ఏంటంటే ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు మాట్లాడుతున్నాము. ఆ ప్రజ్ఞని శాస్త్రవేత్తలు, ఈ యొక్క సైకాలజిస్టులు ఎలాగా వారి యొక్క భాషలో మాట్లాడిన విషయం చూస్తున్నాం. వెస్లర్ ఏం చెప్పాడు, వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారని చెప్పాడు. జీన్ పియాజే ఏం చెప్పాడు, వ్యక్తి తన పరిసరాలకి అనుగుణంగా మారగల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది జీన్ పియాజే. టర్మన్ ఏం చెప్పాడంటే వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త చింతనగా చేయగలిగే సామర్థ్యానుపాతంలో ఉంటుందని చెప్పాడు. విలియం జేమ్స్ ఏం చెప్పారంటే వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యం అంటారు, దాన్ని ప్రజ్ఞ అంటారని జేమ్స్ చెప్పడం జరిగింది. బినే ఏం చెప్పాడు, వ్యక్తి ఒక ఖచ్చితమైన దిశగా సాగి నిర్వహించడం, మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన రూపాంతరాలు చేసుకోగలిగే సామర్థ్యము, స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారని బినే చెప్పాడు. వెస్లర్ ఏం చెప్పాడు, వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారని వెస్లర్ చెప్పడం జరిగింది. జీన్ పియాజే ఏం చెప్పాడు, వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా మారగల సామర్థ్యమే ప్రజ్ఞ అంటారు. మరి వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అయితే తక్కువ, కానీ దీన్ని ఎక్కువ సాగదీసి చెప్పడానికి కారణం ఏంటంటే ఇది మీకు బాగా గుర్తుంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ లెందీలో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇలాంటి మరింటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.